రెడ్డిగా రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇవాళ సమ్మర్ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సీజన్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీలు రికార్డైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, పెద్దపల్లి జిల్లా ఊదెల, జగిత్యాల జిల్లా రాయికల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4-5 రోజులు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక ప్రజలెవ్వరూ మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రైట్గా డీటెయిల్స్ కల్పన అందిస్తారు. చెప్పండి కల్పన, రాష్ట్ర సీజన్లోనే హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? చెప్పినట్టుగానే మనకు ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటిసారైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇటు ప్లానింగ్ సొసైటీకి సంబంధించి తెలంగాణ ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఎక్కడెక్కడ అధికంగా ఎండల తీవ్రత, వడగాలుల తీవ్రత ఉందో అని చెప్పేసి మనకు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే దాదాపు 10 ప్రాంతాల్లో అత్యధికంగా 46 డిగ్రీలకు పైగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎండాకాలము దాదాపు ఈసారి చూసుకున్నట్టయితే కాస్త ఎర్లీగా స్టార్ట్ అయిందా అన్నట్టు ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత కనిపించింది. దాదాపు మార్చిలో దాదాపు 42-43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్లో మనకు 44-45 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే వచ్చిన తర్వాత మనకు కాస్త టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపించాయి. మొదటిగా కొన్ని రోజులు చూసుకున్నట్టయితే వారం రోజులు అత్యధికంగా కనిపించాయి. మరో వారం రోజులు అడపదడప వర్షాలతో కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి ఎండల తీవ్రతనైతే నిప్పుల కొలిమిలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్నాయని చెప్పుకోవచ్చు. బాణుడు బగ్గుమంటున్నాడా అన్నట్టు ఎండల తీవ్రత ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక హీట్ వేవ్ అంటే దాదాపు వడగాలుల తీవ్రత కూడా ఉండడంతో మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని చెప్పేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూ ఉంది. ఇక ఇట్లాంటి తరుణంలో ఒక్కసారి కనుక మనం హై టెంపరేచర్ రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ కూడా నమోదవుతున్న తరుణంలో కూడా మనకు ఒక బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో దాదాపు 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హన్మకొండ ధర్మసాగర్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పెద్దపల్లిలోని ఓదెలలో కూడా 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, ఇటు జగిత్యాలలోని రాయికల్లో 46.3, అదేవిధంగా జనగామ వడ్లకొండలోని పెనుబాలిలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా కోటపల్లిలోని బాల్కొండలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, అదేవిధంగా జైనాథ్, పినపాక, తొర్రూరు, కోహెడ, మేళ్ల చెరువులో కూడా దాదాపు 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 10 ప్రాంతాలకు పైగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, 20 ప్రాంతాలకు పైగా పరిసర ప్రాంతాల్లో దాదాపు 42 నుంచి 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి తరుణంలో దాదాపు ఎండల తీవ్రత అధికంగా ఉండడం, వేడి వాతావరణం, అదేవిధంగా వడగాలులు వీస్తున్న తరుణంలో కూడా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా సూచనలు, కలర్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది ఇటు వాతావరణ శాఖ. అదే విధంగానైతే మనకు ఎండల తీవ్రత మరో 4-5 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపటికి సంబంధించి కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి అత్యధికంగా రికార్డు స్థాయిలో సమ్మర్ సీజన్లోనే మనకు అత్యధిక రికార్డు స్థాయి టెంపరేచర్స్ ఈ రోజు నమోదయ్యాయి. అదేవిధంగా హీట్ వేవ్కి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఇప్పటికే ఒక 5 జిల్లాలకు ఈ రోజుకి సంబంధించి కూడా దాదాపు హీట్ వేవ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ 5 జిల్లాల్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు దాదాపు చాలా మండలాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా మనకు హీట్ వేవ్ కూడా నమోదైనట్టు కూడా ఇటు ప్లానింగ్ సొసైటీ, తెలంగాణ ప్లానింగ్ సొసైటీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు జనగాము, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ ఆ ప్రాంతాలలో మనకు సివియర్ హీట్ వేవ్ కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 82 ప్రాంతాల్లో మనకు హీట్ వేవ్ ఉన్నట్టు కూడా నమోదైంది. ఇక అదేవిధంగా రానున్న రోజు 4-5 రోజుల పాటు కూడా మరింత ఎండల తీవ్రత, మరింత హీట్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో కూడా మనకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక రేపటికి చూసుకున్నట్టయితే ఈ రోజు కంటే మరింత అధికంగా, మరింత వేడి వాతావరణం, మరింత వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాలు సైతం పెంచి మనకు రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రేపు మాత్రం మనకు 12 జిల్లాల్లో అత్యధికంగా మనకు ఉష్ణోగ్రతలు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా
వర్గాలు పదే పదే చెప్తూ ఉన్నారు. మనకు ఈ సంవత్సరం ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. హీట్ కోర్ జోన్లోకి ఇప్పటికే తెలంగాణ జిల్లాలు వెళ్ళిపోవడం జరిగింది. మనకు దాదాపు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులు కావచ్చు, లోకల్గా ఉన్న కండిషన్స్ కావచ్చు, అదే విధంగా అడవులు తగ్గిపోవడంతో కూడా మనకు ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అదే విధంగా కూడా ఇటు దక్షిణ భారతదేశం కావచ్చు, తూర్పు జిల్లా అదే దక్షిణ తెలంగాణకు సంబంధించి కావచ్చు, అదే విధంగా తూర్పు జిల్లాలు అక్కడక్కడ దక్షిణ జిల్లాలో కూడా మనకు ఎండల తీవ్రత కూడా ఈ గత 4-5 రోజుల నుంచి పెరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా మరో 4-5 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక రేపటికి సంబంధించి 12 జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఇటు ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరితో పాటు ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు బయటికి రావద్దు. మధ్యాహ్నం సమయంలో 11 గంటల నుంచి ముఖ్యంగా 3:30 గంటల మధ్య సూర్యుడు నడినెత్తి మీదకి రావడం, సూర్యరశ్మి నేరుగా భూమికి తాకే అవకాశం ఉండడంతో ఆ సమయంలో మనకు ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా మనకు వేడి వాతావరణం, ఈ దగడ అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో మనకు ఇట్లాంటి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తూ అయితే మనకు ఆరోగ్య శాఖ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంకి సంబంధించి ఎక్కువగా ఎండల తీవ్రత, వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు రైతులు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా వలస కూలీలు కావచ్చు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళు శరీరానికి శ్రమ ఎక్కువగా కల్పిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎండల సమయంలో వాళ్ళు అట్లాంటి శ్రమ శరీరానికి ఎక్కువగా కల్పించే అవకాశం కావచ్చు, ఎండల తీవ్రత ఉన్న సమయంలో చేసినట్టయితే ఎక్కువగా తొందరగా అలసిపోవడం కావచ్చు, వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆ సమయంలో ఎక్కువగా నీళ్లు తాగడం కావచ్చు, కాస్త బ్రేక్ అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ పనులు చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మధ్యాహ్న సమయంలో పనులన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజులు బానుడి బగబగలు కొనసాగే అవకాశం ఉంది. నిప్పుల కొలిమిలా కూడా ఇటు ఎండల తీవ్రత కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా వ్యవసాయ శాఖతో పాటు ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఇతరత్ర జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో అధికంగా టెంపరేచర్స్ కావచ్చు, ఏ జిల్లాలో అత్యధికంగా వడగాలు వీస్తూ ఉన్నాయో ఆ జిల్లా యంత్రాంగంతో కూడా కోఆర్డినేట్ అవుతూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా కూడా సూచనలు జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 5 రోజుల పాటు కూడా మరింత ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఉన్నారు. ఇప్పటికే మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు చూస్తూ ఉన్నాం. ఇక వచ్చే 2-3 రోజులు కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. మాధురి.